హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వం పశువుల పెంపకందారులకు గొప్ప సాయం ప్రకటించింది. పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70% రాయితీ లభించనుంది. ఈ పథకం కింద ఒక్కొక్క యూనిట్కి గరిష్టంగా 60,900 నుంచి 2,07,000 వరకు పెంపకందారులు లబ్ధి పొందనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS ద్వారా టీడీపీ ప్రభుత్వం హయాంలో గోకులం పేరుతో ఈ పథకం అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పథకం ద్వారా పశువుల పెంపకందారులకు ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి సామర్థ్యం పెంపొందించడానికి సహకారం అందించబడుతుంది. పశువుల షెడ్లు మంచి వాతావరణంలో కల్పించడంతో పాటు పెంపకందారుల ఆదాయ వృద్ధికి తోడ్పడుతుంది. ఈ నిర్ణయం పశువుల పెంపకందారు జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది. అటు పశువుల పెంపకంపై ఆసక్తి ఉన్న యువతకు కూడా ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ అభివృద్ధికి గట్టి బలం లభిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పశువుల పెంపకం రంగాన్ని మరింతగా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోకులం పథకం రైతులకు సాయం చేయడంతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, పాడి రైతులకు ఆర్థిక సాయం అందించడం, పశువుల ఆరోగ్య సంరక్షణ, అధిక పాల ఉత్పత్తి లక్ష్యంగా ఉంటుంది. ఈ పథకం కింద రైతులకు అవసరమైన సకల సహాయాలను అందించడం జరుగుతుంది. రైతులకు అధునాతన సాంకేతికతపై శిక్షణ ఇవ్వడం, పశువుల పోషకాహారం కోసం నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయి. పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్య సేవలను సమీపంలోనే అందుబాటులో ఉంచడం ద్వారా రైతులు తమ పశువులు ఆరోగ్యవంతంగా ఉంచుకునే విధానాలను అమలు చేస్తారు. గోకులం పథకం ద్వారా రైతులకు రాయితీలపై పశువులు అందించడం, పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు సాయం పడేలా పరికరాలు అందించడం, మెషిన్లు సరఫరా చేయడం వంటి సదుపాయాలు కల్పిస్తారు. పాడి పరిశ్రమల్లో అధునాతన పద్ధతులు ప్రవేశపెట్టి అధిక క్వాలిటీ పాల ఉత్పత్తిని సాధించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవ్వడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. రైతులు గోకులం పథకం ద్వారా సక్రమంగా ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపడుతున్నాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి. పాడి పరిశ్రమను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. రైతులకు ఆర్థిక సాయం. పాడి రైతులకు నాణ్యమైన పశువులు మరియు పశువులు మేత అందించడం. పశువుల ఆరోగ్యం. పశువుల ఆరోగ్యం కోసం మెరుగైన వైద్య సేవలు అందించడం. పాల ఉత్పత్తి. అధిక పాల ఉత్పత్తి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం. రుణాలు. పాడి రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించడం. సబ్సిడీలు. పశువుల కొనుగోలు, మేత మరియు వైద్య సేవల కొరకు సబ్సిడీలు ఇవ్వడం. పాడి పరిశ్రమలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అందించడం. పదార్థాలు. పాడి రైతులకు అవసరమైన పదార్థాలు తక్కువ ధరకు అందించడం. పరిశోధన. పాడి పరిశ్రమకు సంబంధించిన పరిశోధనలు చేయడం మరియు ఆ అధ్యయనాలు ఫలితాలను రైతులకు అందించడం. పారిశ్రామిక సహకారం. పాడి పరిశ్రమలో పారిశ్రామిక సంస్థలలో రైతులకు సహకారం కల్పించడం. షెడ్డు పరిధి 20. అమౌంట్ 2,30,000. రాయితీ 1,61,000. లబ్ధిదారుని వాటా 69,000. షెడ్డు పరిధి 50. 4,90,000. రాయితీ 3,22,000. లబ్ధిదారుని వాటా 1,68,000. షెడ్డు పరిధి 100. అమౌంట్ 9,60,000. రాయితీ 6,00,000. లబ్ధిదారుని వాటా 3,60,000. షెడ్డు పరిధి 200. అమౌంట్ 19,20,000. రాయితీ 12,00,000. లబ్ధిదారుని వాటా 7,20,000. షెడ్డు పరిధి. రాయితీ వివరాలు. 2 గేదెలు 1,15,000. రాయితీ 20,500. లబ్ధిదారుని వాటా 94,500. 4 గేదెలు 1,85,000. రాయితీ 25,500. లబ్ధిదారుని వాటా 1,59,500. 6 గేదెలు 2,10,000. రాయితీ 31,000. లబ్ధిదారుని వాటా 1,79,000. ఈ పథకానికి పాడి రైతులు మరియు పాడి పరిశ్రమలో ఉన్నవారు అర్హులు.
సబ్సిడీ లేదా రుణాల కోసం నిర్దిష్ట ప్రమాణాలు ఉండడం జరుగుతుంది. ఈ పథకంలో భాగస్వాములు కావడానికి సంబంధించి జిల్లా పశు సంవర్ధక కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది గోకులం పథకం యొక్క సాధారణ వివరాలు. ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం స్థానిక పశు సంవర్ధక కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఏపీ గోకులం పథకం మీకు లేదా మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ పథకం ద్వారా మీరు పొందగలిగే లాభాలు మరియు అర్హత ప్రమాణాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని నిబంధనలను పరిశీలించి ఆన్లైన్ లేదా మీ సమీప మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోండి. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించండి లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. మీ భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉండేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.